హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ సిరీస్ వచ్చేసి ఆ పర్టికులర్ వీక్లో ఏమేమి ట్రేడ్స్ వచ్చాయి, అంటే ఎన్ని పాసిబిలిటీ ఎంట్రీస్ ఉంటాయి, మీరు చూసే మార్కెట్ పర్సెప్షన్ ఉంటుంది కదా, దానికి అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్నో వస్తున్నాయి, ఏం డిఫరెన్స్ ఉంది, ఒకవేళ అది గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ఏంటి, మీ లేర్నింగ్ కర్వ్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకునే దానికి ఈ సిరీస్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దామా సోల్జర్స్? ఈ పర్టికులర్ ట్రేడ్ సెటప్ వచ్చేసి బయాస్ వచ్చేసి ఫస్ట్ బులిష్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి డిఓఎల్ అనేది తెలిసి ఉండాలి, ఎక్కడికి డ్రాన్ లిక్విడిటీ వెళ్తుంది అని తెలిసి ఉండాలి. అది తెలియకపోతే ఇది కొంచెం స్ట్రగ్లింగ్ అనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది వెరీ బిగినర్స్కి అయితే ఈ వీడియోస్ కాదు, దానికోసం ఇది క్రియేట్ చేయలేదు. ఇదేంటంటే సర్టెన్ కైండ్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే వాళ్ళ ఎడ్జ్ ఫైండ్ అవుట్ చేసేదానికి ఏదైనా కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. ఇంకా ఎలాంటి ట్రేడ్ సెటప్స్ ఉంటాయని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నాకైతే నేను నేర్చుకునే స్టార్టింగ్లో అయితే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాన్ని ఎవరిని అడగాలో తెలియదు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు. ఇవేంటంటే బై ఎక్స్పీరియన్స్ చేసి 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 వచ్చిన ఎక్స్పీరియన్స్ అది. కాకపోతే ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఉంటే అట్లీస్ట్ ఒక 100 మందిలో ఇద్దరు కన్నా సరే, కనీసం ఒక్కరికన్నా సరే ఇది యూస్ఫుల్ ఉంటుందని చెప్పి నేను దీన్ని క్రియేట్ చేస్తున్నాను. ఇంకా పాయింట్కి వెళ్దాం. మెయిన్ పాయింట్ కావాలి కదా అందరికి ఇప్పుడు. సో మెయిన్ పాయింట్కి వెళ్దాం. సో ఇది వచ్చేసి బిసి. ఇంకోటి కూడా ఏంటంటే ఇది వెరీ బిగినర్స్కి అయితే అస్సలు కాదు. ఇఫ్ యు ఆర్ వెరీ బిగినర్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, మీరు వెళ్ళేసి ఫస్ట్ బేసిక్స్ నుంచి కొంచెం బిల్డ్ చేసుకొని అప్పుడు వచ్చి ఈ వీడియోస్ని వాచ్ చేయండి. అప్పుడు ఇది ఇంకా మీకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారంటే మాత్రం ఇక్కడ ఇది ఎందుకు బీసీ అంటున్నాడు, లేకపోతే దీన్ని ఎందుకు ఎఫ్ఈజీ అంటున్నాడు అని మీకు ఇవి కొంచెం కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. మీకు అవి క్లారిటీగా కానీ వచ్చి ఉంటే దీన్ని యూస్ చేసుకున్నానికి బాగుంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఎన్క్యూ చార్ట్. ఓకేనా, ఇప్పుడు నేను చూపించేది ప్రతిదీ ఎన్క్యూ, ఎందుకంటే నేను ఎన్క్యూలో ట్రేడ్ చేస్తుంటాను. అంటే ఇది ఎన్క్యూలోనే వర్క్ అవుతుందా, మిగతా మార్కెట్స్లో వర్క్ అవుతుందా అంటే లేదు, ప్రతి దాంట్లో వర్క్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ అనేది ఒకటే, మార్కెట్స్ చూసేది వేరే ఉంటుంది అంతే. ఓకేనా, ఇది గోల్డ్లో వర్క్ అవుతుంది, క్రిప్టోలో, ఎవ్రీథింగ్ వేరెవర్ లిక్విడిటీ రన్ అవుతుంటుందో ఈ కాన్సెప్ట్స్ని తీసుకెళ్ళి అప్లై చేసి నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎకనామిక్ క్యాలెండర్ చూద్దాం. ఓకేనా, ఎకనామిక్ క్యాలెండర్లో వచ్చేసి న్యూస్ అయితే పిఎంఐ న్యూస్ ఉంది. ఓకేనా, సో 9:45కి న్యూస్ ఉంది. ఓకేనా, 9:45 ఇదంతా యూఎస్ టైమింగ్స్. ఇక్కడ కింద కనిపించే టైమింగ్స్ కూడా ఆ టైం ఇంటర్వల్స్ అంతా యూఎస్ టైమింగ్స్, ఇండియన్ టైమింగ్స్ అయితే కాదు. ఇంకా ఎవరైనా సరే ఇండియన్ టైమింగ్స్ యూజ్ చేసి ఫోరెక్స్లో కానీ, దీంట్లో కానీ, ఫోరెక్స్ ఫ్యాక్టర్లో కానీ, లేకపోతే ట్రేడింగ్ వ్యూలో కానీ ఇండియన్ టైమింగ్ జోన్స్ పెట్టుకొని నేను చేసేయాలి అంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలా చోట్ల. ఒకవేళ మీకు రిఫరెన్స్గా ఏదైనా ఒక స్క్రీన్ షాట్ దొరికినా సరే మీరు దాన్ని రిఫర్ చేసేదానికి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఒకటే టైం జోన్ పెట్టుకోండి, మీకు నేర్చుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? చిన్న చిన్న అనాలిసిస్ చేసేదానికి కూడా వేరే ఎవరైనా సరే ట్రేడ్ చేశారని ఆ చార్ట్ని అనాలిసిస్ చేసేదానికి, బ్రేక్ డౌన్ చేసేదానికి సింప్లిఫైడ్గా ఉంటుంది. ఓకేనా, సో ఇది మ్యాటర్ అయితే. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైంని స్కిప్ చేశారంటే అంత అస్సామే. అది మన రియల్ లైఫ్లో కావచ్చు, ట్రేడింగ్ కెరియర్లో కావచ్చు. ఓకేనా, ఇప్పుడు ట్రేడ్ సెటప్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఒక ప్రాపర్ టైం జోన్లో కానీ మనం ట్రేడ్ సెటప్స్ని ఫైండ్ అవుట్ చేయలేదని అంటే ఇట్ విల్ బీ ఏ బిగ్ మెస్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. రీజన్ ఏంటి అని అంటే ఆల్గరిథం అనేది ప్రైజ్ సెకండరీ. ఇప్పుడు మనకి కంటికి కనిపిస్తుంది కదా, ఈ ప్రైజ్ అంతా సెకండరీ. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పర్టికులర్ టైం ఇంటర్వల్స్లో మాత్రమే నీకు ఆల్గరిథం అనేది వర్క్ అవుతుంది అని అంటే రన్ అవుతుంది అక్కడ. ఓకేనా, కొన్ని టైం ఇంటర్వల్స్లో ప్రైజెస్ అనేది ఈ ప్రైస్ లెవెల్కి రీచ్ అవ్వాలి, కొన్ని టైం ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఆ ప్రైస్ అనేది పుష్ అవుతుంది. అలా కాకుండా అవుట్ ఆఫ్ ద టైం కానీ చేసామనంటే ఒకసారి చేసి చూడు. నేను చెప్పేది కాదు, ఒకసారి చేసి చూడు, యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్. మీకు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప అది అర్థం కాదు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిసీ ఉంది ఇక్కడ. ఓకేనా, ఆ బిసీలో క్యాండిల్స్ అనేది ప్రాపర్గా రెస్పెక్ట్ ఇచ్చి, రెస్పెక్ట్ అంటే ఏం లేదు, దానికి ప్రాపర్గా రెస్పెక్ట్ అని అంటే ఇప్పుడు దాని క్రైటీరియా, ఆ బిసీకి ఒక క్రైటీరియా ఉంటుంది, లేకపోతే ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్కి ఏంటంటే ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రైస్ అనేది ఆ క్రైటీరియాకి మ్యాచ్ అవుతుందా లేదా. రెస్పెక్ట్ అంటే అడిగిల్లి అది సలాం చేయబడలేదు, అదేంటంటే దానికి ఆ క్రైటీరియా అక్కడ మ్యాచ్ అవుతుందా లేదా. సో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడున్న ఫేర్ వాల్యూ గ్యాప్కి ఇది ప్రాపర్గా దీనికి ఉన్న క్రైటీరియాకి మ్యాచ్ అయింది అంటే ఏంటి, ఇక్కడున్న ఫేర్ వాల్యూ గ్యాప్ని యూజ్ చేసుకొని ప్రైజెస్ అనేది పైకి రన్ అవ్వాలని. మీకు ఇంకో డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ ఇన్ని ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉంది, ఇక్కడ ఇంకొక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, దాన్ని ఎందుకు యూజ్ చేయలేదు అని అంటే ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ మార్క్ చేసుకుందాం అనుకో. ఇది ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని అది ఇన్వాలిడ్ చేసిందని నేను చెప్పను, ఒక ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేయలే మార్కెట్ అనేది.
ఎందుకు యూటిలైజ్ చేయలేదంటే ఇక్కడున్న ఫెయిర్ వాల్యూ గ్యాప్‌కి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రైస్. అర్థమవుతుందా? సో, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కన్నా బిలో క్యాండిల్స్ క్లోజ్ అయిపోయాయి. ఈ పర్టిక్యులర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కన్నా గాని. అది ఎందుకయింది అంటే ఇక్కడున్న ఫెయిర్ వాల్యూ గ్యాప్‌కి ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చింది. సో, ఇంత నీట్‌గా బాడీస్ అనేది ఫెయిర్ వాల్యూ గ్యాప్ లోపలే క్లోజ్ అయ్యి ఒక చిన్న కన్సాలిడేషన్ కూడా జరిగిందనుకో. ఇది కన్సాలిడేషన్ కన్నా గాని ప్రైస్ ఈస్ రెడీ టు టేక్ ఆఫ్. ఓకేనా? ఇలాంటి టైమ్ ఇంటర్వెల్స్‌లో మీకు ప్రాపర్ కాన్ఫిడెన్సెస్ కానీ మీరు యాడ్ చేసుకొని మీరు ట్రేడ్‌ని గాని ఫైండ్ ఔట్ చేశారంటే అల్టిమేట్‌గా ఉంటది ట్రేడ్ సెటప్. ఎంట్రీ వచ్చేసి ఇక్కడున్న క్యాండిల్స్‌లో ఇక్కడ 3 క్యాండిల్స్ ఉన్నాయి గదా! వీటిల్లో దేంట్లోన్నా సరే మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఏంటంటే కొంచెం వెయిట్ చేసి ఓకే. ఇది ప్రాపర్‌గా వాలిడ్‌గా వర్క్ అవుతుందా లేదా వెయిట్ చేసామంటే కొన్నిసార్లు అది ఎళ్ళిపోతది అనంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక క్యాండిల్‌తో ట్యాప్ ఇన్ అయింది. నెక్స్ట్ క్యాండిల్‌తో టేక్ ఆఫ్ అయిపోయింది. సో, అలా కూడా జరగొచ్చు. సో, అదేందంటే మీరు కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయితే తప్ప దాన్ని మీరు ఏ టైంలో ఎంట్రీ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోకూడదు అని చెప్పి ఒక క్లారిటీ వస్తది. దాన్ని చెప్పియలేం. అది ఇంపాసిబుల్ అది. అదేందంటే అంటిల్ అన్‌లెస్ అది నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయితే తప్ప దాన్ని ఎవ్వరు వచ్చి ఏం చేయలేరు. యూ హ్యావ్ టు ఎక్స్‌పీరియన్స్ ద ప్రైస్. యూ హ్యావ్ టు ఎక్స్‌పీరియన్స్ ద మార్కెట్. సో, ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకునేదేంటంటే మీ థాట్ ప్రాసెస్‌ని ఇంకొంచెం షార్పెన్ చేస్తది. ఓకే. ఇలా కూడా ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి. ఓకేనా? సో, ఇదొచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్స్. స్టాండర్డ్ డీవియేషన్స్ ఏందంటే ఇది ఆల్ టైమ్ హై దగ్గరగా ఉంది. సో, ఇటు పక్క ప్రైజెస్ ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఎంత దూరం వెళ్తదో మార్కెట్ ఎవడికి తెలీదు. సో, దానికోసం ఈ స్టాండర్డ్ డీవియేషన్స్ యూజ్ చేశాము. ఈ స్టాండర్డ్ డీవియేషన్స్‌లో 2.5 వరకు యావరేజ్‌గా మనం టార్గెట్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 3 వరకే ఎందుకు ప్లాన్ చేశారు ఇక్కడ మార్క్ చేస్తున్నాము అనంటే ఇక్కడ క్యాండిల్ మూవ్‌మెంట్స్ అనేది చాలా బుల్లిష్‌గా ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేసుకునేదానికి ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ వరకే చేయాలి అని ఏం లేదు. నువ్వు 2.5 కూడా నువ్వు నీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకొని వచ్చేయొచ్చు. సో, మూవ్‌మెంట్ ఫాస్ట్‌గా ఉన్నప్పుడు కొంచెం క్యాప్చర్ చేసేదాన్ని చూస్తాం. సో, అంతే ఇంకంత మించి ఏం లేదు. ఇంకోటి ఒకవేళ ఇక్కడ నీకు ట్రేడ్ ఎంట్రీ ఒకవేళ మిస్ అయితే సెకండ్ ట్రేడ్ ఎంట్రీ నీకు ఇక్కడ వచ్చింది. ఇదేంటంటే ఐఓఎఫ్ఈడి ఇన్‌స్టిట్యూషనల్ ఆర్డర్ ఫ్లో ఎంట్రీ డ్రిల్. ఇక్కడ కూడా నువ్వు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు నీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటది? రైట్ అవే ఇక్కడ ఈ పర్టిక్యులర్ డోజీ లాగా ఒక క్యాండిల్ కనిపిస్తుంది కదా! ఈ క్యాండిల్ కింద నీ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్‌లో ఏందంటే ఇలాంటి ట్రేడ్స్‌లో నువ్వు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నీకైతే తడిసిపోతది ఖచ్చితంగా. రీజన్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే ఇలాంటి ట్రేడ్స్ నువ్వు చూసుండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాన్ఫిడెన్స్ అంటే అదే. నీ ఐస్‌కి ట్రైన్ అయ్యి ఉండదు. అది చూడడం ఇలాగ చూసుంటావు. ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ లేకపోతే 4, 5 ఎగ్జాంపుల్స్ నువ్వు పట్టుకొని చూసుంటావు. దాని తర్వాత నేను ఎళ్ళేసి డైరెక్ట్ ఎంట్రీ కొట్టేస్తానంటే కొంచెం ఏందంటే జలక్కిస్తది. దాన్ని కొంచెం మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఓవర్‌కమ్ అయిపోవచ్చు. ఇక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రాపర్ ఎంట్రీ. లేదంటే నేను చెప్పినట్టు ఇక్కడున్న ఫెయిర్ వాల్యూ గ్యాప్‌కి ప్రాపర్‌గా రెస్పెక్ట్ ఇచ్చింది కదా! అక్కడన్నా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి 5 అవర్ ట్రేడ్. నేనైతే ఎక్కువ రిస్క్ రివార్డ్‌ని పర్టిక్యులర్‌గా నేను 5 అవర్ చేశాను, 10 అవర్ చేశాను, 12 అవర్ చేశాను. నేనైతే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండదు నాకు. నా ఫోకస్ ఎక్కువ ఎక్కడ ఉంటదంటే ఎన్ని పాయింట్స్ నేను టార్గెట్ బుక్ చేశాను అనేదే నా ఫోకస్ ఎక్కువ ఇక్కడ ఉంటది. సో, నా దృష్టిలో ఏందంటే 36 పాయింట్స్ ఈజ్ నార్మల్. నార్మల్ కన్నా గానీ ఇది కొంచెం నేను యావరేజ్‌గా చేసే ట్రేడ్స్ కన్నా ఇది కొంచెం తక్కువే. కానీ ప్రాపర్ ట్రేడ్ వచ్చినప్పుడు నీకు ఆపర్చునిటీ మార్కెట్ ఇస్తుంటే ఎంత ఇచ్చినా సరే తీసుకొని బయటికి రావాలి. వద్దనకూడదు. లక్ష్మీదేవిని ఎప్పుడు వద్దనకూడదు. పట్టుకొని వచ్చేయడమే ఎంత ఇస్తే అంత. ట్యూస్‌డే ట్రేడ్ ఇది. ఓకేనా? ట్యూస్‌డేలో వచ్చేసి 2 హై ఇంపాక్ట్ న్యూసెస్ ఉన్నాయి 8:30కి. సో, ఇది 8:30 కన్నా ముందుగానే ఈ ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేశాము. 8:30 వచ్చే లోపల ట్రేడే కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా ఒక మ్యాక్రో టైమింగ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇన్ బిట్వీన్ ఈ మ్యాక్రో టైమింగ్స్‌లో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. లిక్విడిటీ స్వీప్ చేసింది. క్లాసిక్ మోడల్ లాగా. బై సైడ్ లిక్విడిటీ స్వీప్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఓ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఎంట్రీ. అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్. మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ స్వింగ్ అని చూసావా? ఆ స్వింగ్ అబోవ్ ఉంటుంది. ఫుల్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. ఇన్ బిట్వీన్‌లో నువ్వు పార్షియల్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. పార్షియల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా! స్వింగ్ అని చెప్పను కానీ ఈ పర్టికులర్ లో ఉంది చూసారా? ఇక్కడ ఈక్వల్ లోస్ ఉంది ఇది. ఈక్వల్ లోస్‌లో మీరు పార్షియల్ అయితే బుక్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. ఇది వచ్చేసి 5 అవర్ ట్రేడ్. కొంతమంది ఏంట్రా ఇది 5 అవర్, 6 అవర్, 10 అవర్ ఉంది. నేనైతే రిస్క్ రివార్డ్ చూడను. నా మెయిన్ ఫోకస్ అంతా ఎన్ని పాయింట్స్ బుక్ చేశాను అనేదే, ఎన్ని పాయింట్స్ నేను టార్గెట్ బుక్ చేస్తున్నాను అనేదే నాకు కొంచెం ఎక్కువ ఫోకస్‌గా అక్కడ ఎక్కువ నా ఫోకస్ ఉంటది. 65 పాయింట్స్ ట్రేడ్ అనమాట. పర్టికులర్ స్వింగ్ బిలో వచ్చేసి ఫుల్ టార్గెట్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి ట్యూస్‌డే రోజు. సేమ్ డే 2 ట్రేడ్స్. ఇందాక మనం చేసింది సెల్ చేసాం. సో, ఇప్పుడు వచ్చేసి బై చేయొచ్చు.
సో దీంట్లో వచ్చేసి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేశాక మళ్ళీ హైయర్ టైమ్ ఫ్రేమ్లో 15 మినిట్స్లో వచ్చేసి ఒక పెద్ద విక్ వచ్చింది. ఆ విక్కి సిఈ తీసుకొని దాని సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ప్రైజెస్ అనేది హైయర్ ప్రైజెస్కి పుష్ అయ్యాయి. ఇక్కడ ఒక ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అబోవ్ ఎప్పుడైతే క్యాండిల్స్ క్లోజ్ అయినాయో అప్పుడు ఇది ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్గా కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. ఓకేనా. ఇది బిసి, ఇది ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇది బిసి ఫామ్ అయిన తర్వాత ఆ బిసిలో ప్రాపర్గా క్యాండిల్స్ అనేది ప్రతిదీ అప్పర్ క్వాడ్రన్స్లోనే క్లోజ్ అయినాయి. చూసుకుంటే అన్నీ అబోనే క్లోజ్ అయినాయి. దాంతోపాటు టైం ఎలిమెంట్స్ యాడ్ చేసాం. ఓకేనా. దిస్ ఇస్ మ్యాక్రో టైమింగ్. ఆ మ్యాక్రో టైమింగ్స్లో ప్రాపర్గా ట్రేడ్ ఎంట్రీ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. 2.8 అవర్ ట్రేడ్ ఇది. ఓకే. నా మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇక్కడున్న బై సైడ్ లిక్విడిటీకి ఫుల్ టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పవర్ హౌస్ ఇది. ఓకే. పవర్ హౌస్లో కూడా ప్రాపర్గా క్యాండిల్స్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. రెస్పెక్ట్ అంటే అది సపోర్ట్. ఓకేనా. క్లాసిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు. ఇది క్వైట్ డిఫరెంట్. వన్స్ మీరు కొంచెం నేర్చుకున్నాక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రాపర్గా క్యాండిల్స్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. ఫస్ట్ పార్షియల్స్ అనేది ఈ పర్టికులర్ స్వింగ్ హైలో ఫస్ట్ పార్షియల్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఎంట్రీ వచ్చింది. సో మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు ఎంట్రీ కావాలంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ పార్షియల్ బుక్ చేసావు, తర్వాత నీ స్టాప్ లాస్ అనేది స్ట్రాంగిల్ చేసుకొని ఇక్కడ ఈ క్యాండిల్ బిల్లో పెడతావు. ఈ క్యాండిల్ బిల్లో అంటే ఇక్కడ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇనిషియల్గా నీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ నువ్వు ఫుల్ టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. టార్గెట్ అనేది 80 పాయింట్స్ వచ్చాయి, 80 టిక్స్. సో దట్స్ అన్ డీసెంట్ గుడ్ ట్రేడ్. రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే ఇది 2.8 అవర్ వచ్చినా కానీ పాయింట్స్ చూడండి, పాయింట్స్ 80 పాయింట్స్ వచ్చాయి. ప్రీవియస్గా చూసుకున్న ట్రేడ్స్లో వచ్చేసి ఇది 5 అవర్ ట్రేడ్. ఓకేనా. పాయింట్స్ ప్రకారంగా చూసుకుంటే 65 ఉంది. దానికి ముందు చూస్తే ఇది 5 అవర్ ట్రేడ్, ఇది కూడా ఇది 36 పాయింట్సే ఉంది. సో అందుకనేసి నేను ఎక్కువ పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్, అంటే ఇన్ని పాయింట్స్ వస్తేనే చేస్తాను అలాగేం ఉండదు. కాకపోతే ఒకసారి దాన్ని కొంచెం ఎక్కువ చెక్ చేసుకుంటా. ఓకే ఇన్ని పాయింట్స్ వస్తుందా లేదా అనేసి. ఒక యావరేజ్గా 60 అబవ్ ఉంటే ఇట్స్ అండ్ డీసెంట్ ట్రేడ్, డీసెంట్ అమౌంట్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎఫ్ఓఎంసీ డే 18th. ఓకేనా. ఎఫ్ఓఎంసీ డే ఉంది. ఎఫ్ఓఎంసీ డే అప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. తిరిగేలే దాంట్లో. ఇక్కడ చూస్తే టార్గెట్ చూడండి ఓన్లీ 13 పాయింట్స్ వచ్చింది. ఈవెన్ దో మనకి 13 పాయింట్స్ వచ్చినా కానీ లక్ష్మీదేవి వచ్చినప్పుడు కళ్ళకద్దుకొని తీసుకోవాలి అంతే. సో ఇది చూసుకుంటే ప్రాపర్ లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేశాక ఇక్కడున్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడున్న బీసీలో ప్రాపర్గా రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్కడ ఒక ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ అబవ్ ప్రైస్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది. తర్వాత ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఎంట్రీ టార్గెట్. ఓకే. ఇది ఒక మంచి టెక్స్ట్ బుక్ మోడల్. ఇది కూడా మంచి ట్రేడేనో. ఇది వచ్చేసి థర్స్డే రోజు మనకి వచ్చిన ఆపర్చునిటీ ఇది. సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసింది. హైయర్ టైం ఫ్రేమ్ అంటే 15 మినిట్స్ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రాపర్గా రిజెక్షన్ అనేది జరిగింది. రిజెక్షన్ బ్లాక్ యూజ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి మరీ టైట్గా పెట్టాలంటే ఈ స్వింగ్ బిలో పెట్టచ్చు. లేదు నేను కొంచెం బ్రీత్ ఇవ్వాలనుకుంటున్నానంటే ఇక్కడ మిడ్ లైన్ ఉంది కదా, ఆ మిడ్ లైన్ కన్నా కొంచెం బిలో ఈ లోవర్ క్వార్టర్స్లో మీరు స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఇక్కడున్న ఈక్వల్ హైస్లో ఫైనల్ టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది 71 పాయింట్స్, 71 టిక్స్. ఇట్స్ అండ్ డీసెంట్ ట్రేడ్. ఇది 3 hour. ఫ్రైడే రోజు వచ్చేసి ఇది లండన్ సెషన్లో, మిగతా చూసిన అన్ని న్యూయార్క్ సెషన్స్లో చేసాం. ఇది వచ్చేసి లండన్ సెషన్లోది. లండన్ సెషన్లో లిక్విడిటీ స్వీప్ చేసింది. లిక్విడిటీ స్వీప్ చేశాక ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ బిలో ప్రైస్ అయితే క్లోజ్ అయ్యాక ఈ పర్టికులర్ లెగ్లో వచ్చేసి మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కిందకి రన్ అవ్వచ్చు అని చెప్పి సిబీకి అయితే ప్రాపర్గా రెస్పెక్ట్ ఇచ్చింది. ఎంట్రీ అయితే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఇన్సైడ్ మ్యాక్రోస్లో. ఓకేనా. ఇది అవుట్ సైడ్ మ్యాక్రోస్లో కూడా ట్రేడ్ ఎంట్రీ వచ్చింది, కానీ నువ్వు ఇన్సైడ్ మ్యాక్రోస్లోనే మ్యాక్సిమం నువ్వు ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నీకు వన్స్ ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ రాగానే చూసానంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అది. ఇంకెక్కడ ఆగలేదు అది. సో ఇది చూస్తే 4.9 hour ట్రేడ్. ఇట్స్ అండ్ డీసెంట్ ట్రేడ్. సో ఒకవేళ నీకు ఈ పర్టికులర్ క్యాండిల్లో నీకు ఆపర్చునిటీ మిస్ అయితే
ఇక్కడ ఈ క్యాండిల్‌లో నీకు ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత ఈ క్యాండిల్‌లో వచ్చింది, ఈ క్యాండిల్‌లో వచ్చింది, ఈ క్యాండిల్‌లో వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 4, 5 క్యాండిల్స్‌లో నీకు ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఒక క్యాండిల్‌లో నువ్వు మిస్ అయినా గానీ, ప్రతిసారి ఇలాగే జరగద్దా అంటే, అలా ప్రతిసారి అలా జరిగేదానికి కూడా అవకాశాలు చాలా తక్కువ. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రేడ్ ఫ్రైడేది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. ఓకే. స్వీప్ చేశాక పవర్ హౌస్ దాని కాంబినేషన్‌గా వచ్చేసి ఒక ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫామ్ అయింది. ఫామ్ అయ్యాక క్యాండిల్స్ అనేది ప్రాపర్‌గా ఇన్వర్షన్‌కి క్రైటీరియా అయితే ఇక్కడ బిల్డ్ అయింది. సో, ఇక్కడ ఇన్వర్షన్ క్రైటీరియా బిల్డ్ అయినప్పుడు నువ్వు ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌లోన నువ్వు ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌లోన నువ్వు ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఈ రెండిట్లో మిస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ షేడెడ్ ఏరియా ఉంది కదా! ఇది వచ్చేసి ఎండాగ్. ఓకేనా? ఇది కూడా ఎండాగే. సో, ఈ 2 ఎండాగ్స్. ఎండాగ్‌కి అయితే హ్యాపీగా టార్గెట్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ ఎండాగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఇది దగ్గరలోనే ఉంది కాబట్టి అంటే క్యాండిల్స్ కూడా చూడండి చాలా బుల్లిష్‌గా ఎళ్ళేసి ప్రతిదీ ప్రైజెస్ అనేది నీట్‌గా క్లోజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 240 పాయింట్స్. ఇది డీసెంట్ కాదు. ఇది భయంకరమైన ట్రేడ్ ఇది. సో, ఇది వచ్చేసి 6 అవర్ ట్రేడ్. మన స్టాప్ లాస్ అనేది ఆటోమేటిక్‌గా ఇంకా స్ట్రాంగిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి దాని గురించి వరీ ఉండదు. ఐ హోప్ మీకు ఇది ఎంతో కొంత యూస్‌ఫుల్‌గా ఉంటదని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా. సో, ఓకే సోల్జర్స్, మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్‌తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.